అంటే సమాజాన్ని అస్తవ్యస్తం చేసేటటువంటి పాముల కంటే నీచాతి నీచులు అనడానికి సజీవమైనటువంటి సాక్ష్యం వీళ్ళు. ఆ పాము కూడా కప్పల్ని దీన్ని రైతు కన్నా న్యాయం చేస్తారు, కాకపోతే ఆ రైతుకు ప్రాణాంతకం. వీళ్ళు చేస్తున్నది అదే. ఇప్పుడు ఇక ఇంతకు మించి వీళ్ళని విమర్శించడం కూడా దండగా. లేకపోతే విభేదాల ఎన్నికల్లో పోటీ కోసం అరుణ్ గోయల్ రాజీనామాపై ప్రతిపక్షాల అనుమానం. ఎన్నికల కమిషన్ అరుణ్ గోయల్ రాజీనామా కేంద్ర ఎన్నికల సంఘంలో విభేదాల కారణమా, లేదంటే మోడీ సర్కార్తో అభిప్రాయ భేదాలు తలెత్తాయని ప్రతిపక్షాలు ప్రశ్నించాయి. కలకత్తా హైకోర్టు జస్టిస్ గంగోపాధ్యాయ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆయన రాజీనామా చేశారని నిలదీశారు. లోక్సభ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు కమిషనర్ రాజీనామాతో స్వేచ్ఛాత పారదర్శక ఎన్నికలు ఎలా సాధ్యమని ప్రశ్నించారు. నిజంగా అరుణ్ గోయల్ ప్రధాన ఎన్నికల కమిషనర్తో విభేదాల వల్ల రాజీనామా చేశారా, మోడీతో పొసక్క ఎదులుగారు, లేదంటే వ్యక్తిగత కారణాలు తప్పుకున్నారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ ప్రశ్నించారు. కలకత్తా హైకోర్టు జడ్జి జస్టిస్ గంగోపాధ్యాయ మాదిరిగా ఎన్నికల్లో పోటీ చేయడానికి రాజీనామా చేశారని నిలదీశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలను ప్రతిరోజు మోడీ నిర్వీర్యం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఏం జరుగుతుందో వేచి చూద్దామంటూ కాంగ్రెస్ పార్టీ ఈ సందర్భంగా మాట్లాడింది. ప్రత్యేకించి ఎక్కడి నుంచి జరుగుతుందన్నటువంటి పాయింట్ని నిలదీసుకొచ్చింది. రాబోయేటువంటి రోజుల్లోనూ దీనికి సమాధానం చెప్తారా అన్నటువంటి పాయింట్ని ప్రశ్నించింది. బీజేపీ విభాగంలో ఎన్నికల సంఘం మారిందంటూ మరోవైపున ఉద్ధవ్ థాకరే, అట్లాగే సమాధానం చెప్పాలని ఓవైసీ, మిస్టరీ ఏంటో అంటూ తృణమూల్, బీజేపీ ఒత్తిడికి తలొగ్గని గోయల్కి శాల్యూట్ అంటూ మమతా బెనర్జీ. ఇవి స్టేట్మెంట్లు రకరకాలు నడుస్తున్నాయి. ఇకపోతే